కెరీర్ గ్యాప్ అబౌవ్ 4 years అనేది లాంగ్ కెరీర్ గ్యాపే. ఇది ప్రెసెంట్ మోస్ట్ వాంటెడ్ టాపిక్ చాలా మందికి. ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నా, లాంగ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ మార్కెట్లో జాబ్స్ లేవు రావు అనేది ఒక ట్రాష్ మాత్రమే. లాంగ్ కెరీర్ గ్యాప్ ఉన్నా సరే సాఫ్ట్వేర్ మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి. అది 5 years కానీ 7 years కానీ 10 years అయినా పర్లేదు, సాఫ్ట్వేర్ మార్కెట్లో జాబ్స్ పక్కాగా ఉన్నాయి. ఇన్ కేస్ మీ కెరియర్ గ్యాప్ ఉంటే ఫస్ట్ భయం తీసేయండి, జాబ్స్ లేవు అనేది. డార్క్ సీక్రెట్ ఏంటంటే, ఈ సీక్రెట్ చాలా మంది రియలైజ్ అవ్వరు. నువ్వు ఒక 2 years ఒక టెక్నాలజీ పైన, ఒక మంచి టెక్నాలజీ పైన గ్రిప్ వస్తే, డార్క్ సీక్రెట్ ఈ వీడియో ఎండ్లో మెన్షన్ చేస్తా, అసలు మిస్ అవ్వద్దు. ఈ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అబౌవ్ 4 years ఉంటే లాంగ్ కెరియర్ గ్యాపే. ఇంత గ్యాప్ ఉంటే ఏం చేయాలి, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? మీరు ఒక 3 points మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అవ్వాలి. ఆ 3 points ఏంటి? ఫేక్ ఎక్స్పీరియన్స్ పైన డిపెండ్ అవ్వచ్చా? లాంగ్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ ఎలా చేయాలి జాబ్ కోసం? ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్కి ట్రై చేయాలి? ఎంత శాలరీ ప్యాకేజ్ రావచ్చు? ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఒకటి చెప్తా మీకు. ఇన్ కేస్ మీకు ఒక 7 years కెరియర్ గ్యాప్ ఉంది అనుకో, మీరు ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, అక్కడ ఒక 18 months to ఒక 2 years చేశారు ఆ కంపెనీలో వర్క్, మంచి గ్రిప్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు, నిజం చెప్తున్నా. ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది ఇనిషియల్ మంత్స్లో. వన్స్ నువ్వు ఒక 18 months 24 months కంప్లీట్ చేసుకున్నావంటే నీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా? ఎక్కడైనా సర్వే అవ్వచ్చు మనం అనిపిస్తుంది. వరి అవ్వాల్సిన అవసరమే లేదు. మీకు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా సరే, అవుట్ సైడ్ ఎంత చెప్పినా సరే, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. లాంగ్ కెరియర్ గ్యాప్ వాళ్ళు ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాప్ చేయొద్దు. వెళ్ళిపో, కొట్టే వరకు నిద్రపోవద్దు. కొంతమంది రిక్రూటర్స్కి మీ స్కిల్స్ నచ్చాయి అనుకుంటే, మాకు కరెక్ట్ క్యాండిడేట్ దొరికాడు అనుకుంటే మీ కెరియర్ గ్యాప్ కూడా చూడు. కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ అయితే అసలు కేర్ కూడా చేయవు. అవి మెయిన్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫేక్ ఎక్స్పీరియన్స్తో ట్రై చేయొచ్చా? ఇది నెక్స్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం. 3 points ఇప్పుడు చెప్తున్న 3 points మీరు మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అవ్వండి. మీకు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా సరే, 4 years 7 years 10 years 12 years ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా సరే, ఈ 3 points మైండ్లో ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు లాంగ్ కెరియర్ గ్యాప్ ఉంది అనే బాధపడటం మానేయండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆపర్చునిటీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అదర్స్తో కంపేర్ చేసి. జాబ్స్ అయితే గ్యారంటీగా ఉన్నాయి, లాంగ్ కెరియర్ గ్యాప్ కూడా. రియాలిటీ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మొన్న BCCI టీమ్ సెలెక్షన్ జరిగింది, బౌలర్ టీమ్ సెలెక్షన్. అందులో షమి లేడు. మహమ్మద్ షమి ఇంజరీ నుంచి కూడా క్యూర్ అయ్యాడు. ఆల్రెడీ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రీవియస్ 2-3 years IPL పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అయినా సరే BCCI సెలెక్ట్ చేయలేదు. ఏమైనా అంటే ఫిట్నెస్ రీజన్స్ అవి అని మల్టిపుల్ రీజన్స్ చెప్తుంటారు. బట్ ఇంటర్నల్గా అది కాదు, వేరే ప్లేయర్కి ప్రయారిటీ ఇచ్చారు. ఇతని కంటే యంగ్ ప్లేయర్ని సెలెక్ట్ చేసి ప్రయారిటీ ఇచ్చేశారు. సో ఇక్కడ కూడా మీరు ఈక్వల్ ప్రయారిటీస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక కెరియర్ గ్యాప్ పర్సన్, ఇంకో నాన్ కెరియర్ గ్యాప్ పర్సన్ ఉంటే కంపెనీస్ నాన్ కెరియర్ గ్యాప్ పర్సన్ని చూస్ చేసుకుంటాయి. అప్పుడు ఎక్కువ ప్రయారిటీస్ అదర్స్కే వెళ్తాయి. అదైతే డ్యామ్ ష్యూర్, ఎవరు కాదనిలేరు. ఈక్వల్ నాలెడ్జ్ ఉన్నా సరే ప్రయారిటీ అదర్స్కే వెళ్తుంది. వాటికి ముందే రెడీ అవ్వాలి. థర్డ్ పాయింట్, శాలరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశా, ఫస్ట్ ఫోకస్ అంతా ఎక్స్పీరియన్స్ పైనే ఉండాలి అని. ఫస్ట్ 2 years శాలరీస్ చూడొద్దు. కెరియర్ గ్యాప్ వాళ్ళకి శాలరీస్ తక్కువనే ఉంటాయి అదర్స్తో కంపేర్ చేస్తే. అది బిలో 3 LP అయినా సరే నో ప్రాబ్లం. ఫస్ట్ పాయింట్, కెరియర్ గ్యాప్ ఉందని ఆ భయం వదిలేయండి. సెకండ్ పాయింట్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. థర్డ్ పాయింట్, శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. 1 to 3 years అనేది చిన్న కెరియర్ గ్యాపే. 4 years కూడా ఓకే, ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ కెరియర్ గ్యాప్ అని ఒక వీడియో చేశా బిలో 3-4 years వాళ్ళకి. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ వీడియో ఒకసారి చూడండి, ఇన్ కేస్ మీకు బిలో 3-4 years కెరియర్ గ్యాప్ ఉంటే. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశా. ఈ వీడియో మెయిన్గా 4+ years కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అసలు స్కిప్ చేయదు ఈ వీడియోని. ఫేక్ ఎక్స్పీరియన్స్తో ట్రై చేయొచ్చా? చాలా మంది కెరీర్ గ్యాప్ ఉంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేకే ట్రై చేస్తున్నారు. బట్ పర్సనల్గా నేనైతే ఇది సజెస్ట్ చేయను. డెవలపర్ రోల్స్లో జాయిన్ అయితే షూర్గా ఇబ్బంది పడతారు స్కిల్స్ లేకుంటే. ఇక లేదు, వేరే ఆప్షనే లేదు, ఫేక్ పెట్టాల్సిందే అనుకుంటే మాత్రం డెవలపర్ రోల్స్లో మాత్రం రిస్క్ చేయొద్దు. అది ఏ డెవలపర్ రోల్ అయినా పర్లేదు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, ఏ రోల్ అయినా సరే మీకు స్కిల్స్ లేకుండా ఫేక్ పెడితే ఇలాంటి రోల్స్లో సర్వే అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మోర్ దెన్ 95% సర్వే అవ్వలేరు. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే, నేను చేసే వర్క్ డెవలపర్ వర్క్, నాకు తెలుసు ఎలా సిస్టమ్ ఎలా ఉంటుందో డెవలపర్తో. వేరే అదర్ రోల్స్ అయితే సర్వే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ మానిటరింగ్, టెస్టింగ్, ఇంకా కొన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ అయితే సర్వే అవ్వచ్చు. బట్ ఈ టెస్టింగ్, మానిటరింగ్, సపోర్టింగ్ రోల్స్కి అయితే శాలరీస్ చాలా తక్కువగానే ఉంటాయి. అయినా పర్లేదు, శాలరీస్ మాకు తక్కువ ఉన్నా పర్లేదు,
అయినా ఫేక్ పెడతాం ఈ రోల్స్ కంటే, అది మీ ఇష్టం. బట్ కంపెనీస్ అయితే కొంచెం స్ట్రిక్ట్ గానే చేస్తున్నాయి బీజీవి. అయినా సరే మేము ఫేక్ పెట్టి ఇలాంటి టైప్ ఆఫ్ రోల్స్ లో బీజీవి కూడా మేనేజ్ చేసుకుంటామంటే దట్స్ అప్ టు యూ. బట్ మోర్ దెన్ 4-5 years పెట్టద్దు. కొంచెం తక్కువ ఉండేలా చూసుకోండి. ఒక 3 years, బిలో 3 years ఉండేలా చూసుకోండి. అప్పుడుంటే అలా ఉంటే కొంచెం బెటర్. నా వరకు అయితే జెన్యున్ గానే కష్టపడి ట్రై చేయండి జాబ్స్ కనే చెప్తా. కష్టపడే వాళ్ళకి జాబ్స్ వస్తాయి, కొంచెం లేట్ అయినా పర్లేదు, జాబ్స్ అయితే వస్తాయి షూర్గా. మీకు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు. మనకు తెలియని ఎన్నో కంపెనీస్ ఉన్నాయి తక్కువ శాలరీ ఇచ్చే జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని మంచి కంపెనీస్కి స్విచ్ అవ్వచ్చు. టైం పడుతుంది అయినా సరే. నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి? ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్గా ఉండాల్సిందే. జాబ్ తెచ్చుకోవాలని ఎంతో కమిట్మెంట్ ఉంటేనే జాబ్ వస్తుంది, లేకుంటే రాదు. ఏదో ప్రిపేర్ అవుదాం, సాఫ్ట్వేర్ సైడ్ కూడా ఒక ట్రై చేద్దాం, జాబ్ వస్తే రాని లేకుంటే లేదు అనే మైండ్ సెట్లో ఉంటే మాత్రం జాబ్స్ అయితే రావు కెరీర్ గ్యాప్ వాళ్ళకి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఉంది బయట. ఆ కాంపిటీషన్ దాటాలంటే అదర్స్ కంటే ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలి. ప్రిపరేషన్ అంత స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి. బుక్స్ మెయింటైన్ చేయండి. ఏ టెక్నాలజీ ప్రిపేర్ అవ్వాలంటే నేను పర్టికులర్ టెక్నాలజీ అని చెప్పలేను, ఆ టెక్నాలజీ తగ్గట్టుగా జాబ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఫ్రంట్ అండ్ డెవలపర్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి అనుకుంటున్నాం అనుకో, ఫస్ట్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ ఒక ఫ్రేమ్వర్క్, అది రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఏదో ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే చాలు, నువ్వు ఫ్రంట్ అండ్ డెవలపర్ అయిపోతావు. అది కూడా స్ట్రాంగ్గా ఉండి అదర్స్ కంటే ఒక స్టెప్ ముందే ఉండేలా చూసుకోవాలి. బ్యాక్ ఎండ్లో పైథాన్ ఆర్ జావా అయితే ఆ రెండు క్లారిటీగా నేర్చుకో, ఏది అడిగినా చెప్పేలా ఉండాలి. తర్వాత దాని రిలేటెడ్ ఒక ఫ్రేమ్వర్క్ రీసెర్చ్ చేసి తీసుకోండి. నేను నా ఆఫీస్ వర్క్ అయితే మెయిన్గా నాకు ఫ్రంట్ ఎండ్ పైనే ఉంటుంది వర్క్. నేను కంపెనీస్కి స్విచ్ అయ్యేటప్పుడు నాకు ఆపర్చునిటీస్ బాగానే వచ్చాయి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీకి డిమాండ్ అయితే ఉంది. అఫ్ కోర్స్ జావా అండ్ పైథాన్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఈ కంటెంట్ మీకు వాల్యూ అనిపిస్తే లైక్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో లైక్డ్ కార్ట్లో యాడ్ అవుతుంది, ఫర్దర్ రెఫరెన్స్కి షూర్గా యూజ్ అవుతుంది. సో లైక్ చేయండి ఈ వీడియోని. నెక్స్ట్ కంపెనీస్కి ఎలా అప్లై చేయాలి? బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో చాలా కంపెనీస్ ఉన్నాయి. మైక్రో కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్, మనకు తెలియని ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఎవరో ఒకరు కాంటాక్ట్ అవుతారు. MNC కంపెనీస్ అయితే చాలా తక్కువే రీచ్ అవుతాయి. మీరు లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి. లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కొన్ని MNC కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి. అప్పుడు నెక్స్ట్ జాబ్స్కి అప్లై చేసే ముందు మీరు ఆల్రెడీ ఒక 80% ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉండాలి. 90% కెరియర్ గ్యాప్ వాళ్ళు చేసే మిస్టేక్ ఇదే. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో కంపెనీస్కి అప్లై చేస్తుంటారు. మనకి ఆల్రెడీ ఒక రెడ్ మార్క్ ఉంది కెరీర్ గ్యాప్ అనేది. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ స్క్రీనింగ్ రౌండ్లోనే రిజెక్ట్ అయిపోతాం. స్క్రీనింగ్ రౌండ్ అంటే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యే ముందు ఒక ఫోన్ కాల్ చేస్తారు మీ డీటెయిల్స్ తీసుకోవడానికి. అదొక స్క్రీనింగ్ రౌండ్ లాగే కన్సిడర్ చేస్తారు, అందులోనే రిజెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యాక అప్లై చేయడం స్టార్ట్ చేయండి. నౌకరీ, లింక్డ్ఇన్లో అప్లై చేస్తూ ఉండండి. మెయిన్గా నౌకరీ నుంచే కాల్స్ వస్తాయి. డైలీ నీ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తూ ఉండు. నౌకరీలో నీ సేమ్ రెజ్యూమేని రిమూవ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండు. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. సేమ్ రెజ్యూమే కదా, ఎక్స్ట్రా స్కిల్స్ ఏమి యాడ్ చేయలేదని కొన్ని డేస్ నుంచి అదే రెజ్యూమే ఉంటుంది. 5 days ago, 10 days ago అని అలానే ఉంటుంది. అలా ఉంటే చాలా బ్లండర్ మిస్టేక్. అఫ్ కోర్స్ అది సేమ్ అప్డేటెడ్ రెజ్యూమేనే ఉండొచ్చు, బట్ నీ రెజ్యూమ్ని రీఅప్లోడ్ చేస్తూ ఉండండి. రిక్రూటర్స్కి ఇది ఫ్రెష్ రెజ్యూమ్ అని తెలుస్తుంది, మీకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి, గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేయడం కంటే సాఫ్ట్వేర్ జాబ్ని క్రాక్ చేయడం చాలా ఈజీ. ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. డార్క్ సీక్రెట్ ఏంటంటే, ఈ సీక్రెట్ చాలా మంది రియలైజ్ అవ్వరు. నువ్వు ఒక 2 years ఒక టెక్నాలజీ పైన, ఒక మంచి టెక్నాలజీ పైన గ్రిప్ వస్తే నువ్వు అందరితోనే ఈక్వల్ అయిపోతావు. ప్రీవియస్గా నీకు ఎంత కెరియర్ గ్యాప్ ఉన్నా సరే నీకు వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ బేస్ని క్రియేట్ చేసుకుంటే చాలు. హై శాలరీస్కి టార్గెట్ పెట్టచ్చు ఎక్స్పీరియన్స్ వచ్చాక. అప్పుడు నీ ఎర్నింగ్స్ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో చేస్తుంటారు కదా వర్క్, వాళ్ళతో ఈక్వల్ అయిపోతుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రిపరేషన్ స్ట్రాంగ్గా చేసుకో. ఎవరో ఒకరు కాల్ చేస్తారు, అది స్టార్టప్ కంపెనీస్ అయినా, మిడ్ లెవెల్ కంపెనీస్ అయినా, మైక్రో లెవెల్ కంపెనీస్ అయినా, స్మాల్ టైప్ ఆఫ్ కంపెనీస్ అయినా, ఎవరో ఒకరు కాల్ అయితే చేస్తారు షూర్గా. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. నేను మ్యాక్సిమం కమెంట్ సెక్షన్లో కమెంట్స్ రీడ్ చేస్తా. మీ డౌట్స్ పైన వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.